దివిసీమ పంట కాల్వల్లో అవినీతి వరద పారుతోందా? పనులు చేయకుండానే బిల్లులు లాగిన్ చేస్తున్నారా? గోల్మాల్ని అడ్డుకోవడానికి నేరుగా రైతులే సీన్లోకి దిగేంతగా దిగజారిందా పరిస్థితి? దీనికి వ్యక్తిగతంగా మంచి పేరున్న ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ సమాధానం ఏంటి? కంపెనీ ప్రతినిధులు ఆయనతో అంటకాగడాన్ని జనం ఎలా అర్థం చేసుకుంటున్నారు? చుట్టూ కృష్ణానది పారుతున్నా జనం తాగడానికి నీళ్లు ఎందుకు దొరకడం లేదు? కృష్ణా జిల్లా అవనిగడ్డలోకి అడుగుపెట్టగానే మహాత్మా గాంధీ, గౌతమ బుద్ధుడు, యేసుప్రభు విగ్రహాలు కనిపిస్తాయి. ఒకప్పుడు ఫ్యాక్షన్ పగలతో రగిలిపోయిన గడ్డ మీద శాంతికి బాటలు పడుతున్న సంకేతాలివి. బుద్ధం శరణం గచ్చామితో పాటు ప్రగతి శరణం గచ్చామి అంటున్నారు నియోజకవర్గ ప్రజలు. తాగు, సాగునీళ్లకు ఎప్పుడూ ఇబ్బందులే. పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లు వస్తున్నా అవి చల్లపల్లి, ఘంటసాల మండలాలకే ఎక్కువ. అవనిగడ్డ మండలానికి నామమాత్రంగా అందుతున్నాయి. కానీ తీర ప్రాంతంలోని కోడూరు, నాగాయలంక మండలాల భూములకు మాత్రం రావడం లేదు. కృష్ణా డెల్టా ఆధునీకరణ పనులు పూర్తయితే కనీసం వర్షాకాలంలోనైనా నీటికి ఇబ్బందులు ఉండదన్నది రైతుల ఆశ. కానీ ఆ ఆశ కూడా నెరవేరేటట్టు కనిపించడం లేదు. ఆధునీకరణ కోసం 150 కోట్ల రూపాయలు కేటాయించింది ప్రభుత్వం. కానీ పనులు అవినీతి కంపు కొడుతున్నాయంటున్నారు నియోజకవర్గ ప్రజలు. తూతూ మంత్రంగా చేసేసి డబ్బు కొట్టేస్తున్నారని ఆరోపిస్తున్నారు. శిథిలావస్థకు చేరిన మందపాకల ప్రధాన కాలువను పూర్తి స్థాయిలో నిర్మించాల్సి ఉంది. కానీ నిర్మాణ సంస్థ పైపైనే పనులు లాగించేసి బిల్లులు పెట్టేందుకు సిద్ధమైంది. కళ్లదిటే జరుగుతున్న దారుణాన్ని చూడలేని ప్రజలు విషయాన్ని ఉన్నత స్థాయిలో ఫిర్యాదు చేశారు. చివరికి బిల్లుల చెల్లింపు ఆగిపోయింది. ఆ పైన పెట్టుకోవడం గట్టి చేసి బిల్లు చేసుకెళ్లిపోతాను కానీ అన్నారని చెప్పి మేము పెద్దవాళ్ళకి చెప్పాం. అందుకని దాన్ని ఆపే చేసి వాళ్ళు రావట్లేదు అసలు వాళ్ళు ఎక్కడికి. ఇదంతా శిథిలం అయిపోయింది. మొక్కలు కూడా మొలిచే చేసినాయండి. ఇది కొత్తది కొట్టాలి. ఇది కొట్టకుండా ఇది చేస్తున్నారట. పై పని చేసి సోగలు చేసి పైన ఇంకా బరువు తెప్పించి ఇంకా కూలిపోతాకి కారణం అవుతుంది. ఇంత జరుగుతున్న ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మౌనం అనుమానాలకు తావిస్తోంది. కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు ఎప్పుడూ ఆయన వెంటే ఉండడం అనుమానాల్ని మరింత పెంచింది. ఇవి బాగా ఎక్కువ కావడంతో ఇటీవల కాలంలో కంపెనీ ప్రతినిధుల్ని దూరం పెడుతున్నారు బుద్ధప్రసాద్. అసలు కృష్ణా డెల్టా ఆధునీకరణ పేరుతో సుందరీకరణ చేపడుతున్నారంటూ ఎమ్మెల్యే తీరును తప్పుబడుతున్నాయి ప్రతిపక్షాలు. ఆయన మాత్రం అవన్నీ అర్థం లేని మాటలని కొట్టిపారేస్తున్నారు. డెల్టా మోడరేషన్ సంబంధించిన దాదాపు 80% పనులు పూర్తయ్యి ఇంక 20% పనులు పూర్తవలసి ఉంది. అంటే మనం కూడా మధ్య మధ్య వాటర్ రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఎంత తాగునీటి సమస్య ఒకటి. తాగునీటి సమస్యకి మనం ఎప్పుడు లేని విధంగా మన మే నెలలో కూడా నీళ్ళు ఇచ్చి మన చెరువులు నింపడం జరిగింది. ఆ సమస్యను పరిష్కారం చేయడం అంచేత ఏంటంటే కొన్ని పనులు చేయడంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు వాళ్ళకు కూడా ఏర్పడ్డాయి. ఇక 20% పనులే కనుక 20% పనులు వచ్చే సంవత్సరం మనం తప్పనిసరిగా పూర్తి చేసే కార్యక్రమం జరిగింది. అది అవాస్తవమైన మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ గోడ కట్టిన తర్వాత ఇవాళ ఒక ప్రొటెక్షన్ అన్నది ఏర్పడింది. ఇవాళ నేను ఉండకపోవచ్చు, కానీ ఆ పని మాత్రం చిరస్థాయిగా శాశ్వతంగా దివ్యం ప్రజల హృదయాల్లో మాత్రం నిలిచి ఉంటుంది. సరైన నిర్వహణ లేక రత్నకోడు, లింగన్న డ్రైన్లు ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. ఎక్కడికక్కడ కంప చెట్లతో నిండిపోయాయి. దీంతో భారీ వర్షాలు కురిసినా ఎగువ నుంచి నీరు విడుదలైనా వరదగా మారి ఊళ్లు పొలాలను ముంచెత్తే ప్రమాదం ఉంది. నరసింహవరం దగ్గర డ్రైన్ అండి. ఇది మొత్తం ఈ పిచ్చి మొక్కలు వేసే డ్రైన్ మొత్తం పూడిపోయింది. ఇప్పుడు 6 నెలల నుంచి ఏ అధికారం అడిగినా సరే స్పందించలేదు. డ్రైన్ అనేది ఇప్పుడు డ్రైన్ లేదు. అసలు మొత్తం యోగస్ అనే ఒక కంపెనీ ఉంటది. కావాలంటే చూసుకోండి వెళ్ళి మీరు. ఇది గనక ఈ రకంగానే ఉంటే 10,000 ఎకరం మనం ఎంత నీరు ఇచ్చినా కూడా అది నాట్లేసినా కూడా మునిగిపోతుంది. ఎందుకు పనికిరాదు. ప్రధాన డ్రైన్ల దగ్గరే చెక్ డ్యాంల తరహా నిర్మాణాలు చేయాలని, హంసలదీవి, ఎదురుమొండి దగ్గర రబ్బర్ డ్యాంలు కట్టాలన్నది విపక్షం సలహా. ఖచ్చితంగా మాకు వాటర్ సమస్య తీరాలా. ఆ వాటర్ సమస్య తీరాలంటే కృష్ణా నది 2 పాయలుగా వచ్చి ఒకటి హంసలదేవి దగ్గర, ఒకటి ఎదురుమొండి దగ్గర సముద్రంలో కలుస్తుంది. వాటికి రబ్బర్ డ్యామ్ కడితే 360 రోజులు ఆ కృష్ణానదిలో నీళ్లుంటే పుష్కలంగా వాళ్ళ గీద, వాళ్ళ మేక, వాళ్ళ వ్యవసాయం బతికుంటుంది. ఇక్కడ జనం బతుకుతారు. అది అవసరం తక్షణం. అది మా ఎమ్మెల్యే గారికి పట్టదు. నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. నాగాయలంక, కోడూరు మండలాలు పూర్తి స్థాయిలో చౌడు భూములు కావడంతో బోర్లు వేసినా ఫలితం ఉండదు. అయినా ఎక్కడా రక్షిత నీటి సదుపాయం కనిపించదు. అడపాదడపా వచ్చే ట్యాంకర్లే ప్రజలకు దిక్కు. కొన్ని గ్రామాలకు పిల్లనివ్వాలన్నా, అక్కడి వాళ్లు పెద్ద ఫంక్షన్స్ చేసుకోవాలన్నా ఆలోచిస్తున్నారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పశువులు గాని, మేకలు గాని, గొర్రెలు గాని చాలా ఇబ్బంది పడుతున్నారు. లేనటువంటి ముసలోళ్ళు ఉంటే నీళ్లు తెచ్చుకోవడం ఇబ్బంది కూడా చాలా ఉంది. వెళ్ళాలంటే 10 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. కోడూరు వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది నీళ్లు. పైపులేమో ఒక అరగంట గంట కన్నా సరిగ్గా రావట్లేదు. నీళ్లు కూడా శుభ్రంగా రావట్లేదు.
మా ఊర్లో ఎవరైనా రావాలన్నా చుట్టాలకు రావాలన్నా మా ఆడపిల్లలకే సరిగ్గా రావట్లేదు, మీ ఊర్లో నీళ్లు దొరకవంట అని చెప్పి అంటున్నారు. నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. కృష్ణా పుష్కరాల పుణ్యమాని ఘాట్లు పుణ్యక్షేత్రాలు ఉన్న ప్రాంతాల్లో బాగుపడ్డాయి తప్ప మిగతా చోట్ల జనానికి చుక్కలు చూపిస్తున్నాయి. అవనిగడ్డ నుంచి అశ్వారావుపాలెం, కోడూరు బైపాస్ రోడ్, నాగాయలంక నుంచి కోడూరు ప్రధాన రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఏకంగా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఇంటి ముందు రోడ్డే ఇక్కడి పరిస్థితిని చెబుతోంది. 2-3 యాన్లు చిన్న చిన్న పిల్లలను అవనగడ్డ స్కూలు పంపిస్తామండి. రోడ్డు చుట్టే వచ్చే వరకు మాకు భయంగా ఉంటుంది పిల్లల. మరి తెల్లారు లెగితే మాకు దోవిది, పొద్దుగోగితే రావాలన్నా భయం వేస్తుందా. మరి అట్టా ఉండండి మా పరిస్థితి. ఈ రోడ్డు గురించి ఎవరో పట్టించుకోవట్లా, చేయట్లా. ఈ రోడ్డు చాలా దారుణంగా ఉందా. అవినిగడ్డ నుంచి ఆటో అంటే అసిరేపాలెం రావటం లేదండి, 200 ఇచ్చినా రావట్లా, రోడ్డు బాగోలేదని నానా రిస్కులు పడుతున్నాం. మాకు ఆ పార్టీ ఈ పార్టీ అనేది కాదు, కానీ రోడ్డు వేసి పెడితే కత్తి ఊళ్ళైనా సరే. తన ఇంటి ముందున్న రోడ్డుతో సహా మరికొన్ని చోట్ల బాగు చేయడానికి నిధులు మంజూరయ్యాయని, త్వరలోని నిర్మాణ పనులు మొదలవుతున్నాయంటున్నారు మండలి. ప్రతి గ్రామ పంచాయతీకి కూడా నేరుగా నిధులు ఇచ్చి ఇవాళ సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. ఈ 2 సంవత్సరాల్లో మట్టి రోడ్డు అన్నది లేకుండా ఇవాళ సిమెంట్ రోడ్లు వేయించాల్సిన పరిస్థితి ఉంది. అలాగే ఇంకా కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి. R&Bకి సంబంధించి, పంచాయతీరాజ్ సంబంధించి కొన్ని టెండర్ దశలో ఉన్నాయి, మరికొన్ని మంజూరు దశలో ఉన్నాయి. అంచేత ఈ రహదారులకు సంబంధించినంత వరకు సంపూర్ణంగా సమస్యను పరిష్కారం చేయగలుగుతామని చెప్పి మాత్రమే మనం చేస్తున్నాం. ఉదాహరణ మా ఇంటి ముందు రోడ్డే వాళ్ళ అధ్వానమైన పరిస్థితి కనపడుతుంది మీకు, కానీ అది కూడా R&B వాళ్ళు మంజూరు చేస్తున్నారు. అంచేత ఇక అన్నీ కూడా ఇవాళ ఒక్కొక్కటి మంజూరు చేసుకుంటూ వస్తూ ఈ రహదారుల సమస్యల మీద ప్రత్యేకంగా దృష్టి సారించి వాటిని మనం పూర్తి చేయడం జరుగుతుంది. అవనిగడ్డ ఏరియా ఆసుపత్రి నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా ఉంది. 2 లక్షల మందికి వైద్యం అందించే ఈ హాస్పిటల్ సూపరింటెండెంట్ విధులకు పూర్తి స్థాయిలో హాజరు కావడం లేదనే ఆరోపణలున్నాయి. గైనకాలజిస్ట్ 3 ఏళ్ల నుంచి లేకపోవడంతో కాన్పుల కోసం మచిలీపట్నానికి వెళ్లాల్సి వస్తోంది. 50 లక్షల రూపాయల విలువైన బేబీ కేర్ పరికరాలు నిరుపయోగంగా ఉండిపోయాయి. వైద్యం లేక అలో లక్షణ అని చెప్పి ఏడ్చేటువంటి పరిస్థితులు ఈ అవినిగడ్డ నియోజకవర్గంలో ఉన్నాయి. మరి ఇక్కడ సీమాంక వైద్యశాల ఉంది, గత 5 సంవత్సరాల నుంచి మూతపడిపోయింది. కోట్ల విలువ చేసేటువంటి భవనాలు ఉన్నాయి, కోట్ల విలువ చేసేటువంటి పరికరాలు ఉన్నాయి, కానీ దానికి సంబంధించినటువంటి డాక్టర్ లేడు, సరైనటువంటి మందులు లేవు. దీని మీద అనేకమైనటువంటి వైద్య ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తకుండా ఎమ్మెల్యే గారు ఇక్కడ కూర్చోవడం చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. తీర ప్రాంత గ్రామాల్లో మత్స్యకారులు ఎక్కువగా ఉంటారు. వీరికి సముద్రంలో చేపల వేటకు వెళ్లేందుకు సరైన మొగలేక ఇబ్బంది పడుతున్నారు. సంగమేశ్వరం దగ్గర కొత్తగా మొగ ఏర్పాటు చేస్తే ఉపయోగంగా ఉంటుందంటున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో పురాణ ప్రాశస్త్యం కలిగిన దేవాలయాలు చాలా ఉన్నాయి. శ్రీకాకుళంలోని ఆంధ్ర మహావిష్ణువు ఆలయం మొదలుకొని హంసలదేవి వేణుగోపాలస్వామి గుడి వరకు 25 దాకా ఉన్నాయి. సంగమేశ్వర దేవాలయంలోని వ్యాస ప్రతిష్ఠిత శివలింగం మీద ఫిబ్రవరి నెలలో 15 రోజుల పాటు నేరుగా సూర్యకిరణాలు పడతాయి. ఇలాంటి వాటిని కలుపుతూ టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేయొచ్చు. ఇక రాజకీయంగా చూస్తే ఒకప్పుడు నియోజకవర్గంలో కాంగ్రెస్ అంటే బుద్ధప్రసాద్, బుద్ధప్రసాద్ అంటే కాంగ్రెస్ అన్నట్టుగా ఉండేది. కానీ రాష్ట్ర విభజన తర్వాత ఆయన తెలుగుదేశంలో చేరి సైకిల్ గుర్తు మీద గెలిచి డిప్యూటీ స్పీకర్ అయ్యారు. కానీ ఇప్పటికీ చాలా గ్రామాల్లో పాత కొత్త క్యాడర్ మధ్య అంతరాలు పోలేదు. ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న సింహాద్రి రమేష్ బాబుకు లెఫ్ట్ గ్రౌండ్ ఉండడం ప్లస్ అయితే ఆయన పేపర్ పులిలాగే మిగిలిపోయారన్న విమర్శలు ఉన్నాయి. 2 లక్షల మంది ఓటర్లున్నారు. వీరిలో 67,000 మంది కాపు సామాజిక వర్గానికి చెందినవారు. SC STలు 45,000, బీసీలు 36,000 దాకా ఉన్నారు. కాపు ఓట్లు గత ఎన్నికల్లో టీడీపీకే పడ్డాయి. ఈసారి జనసేన ఎంట్రీ ఇస్తే మాత్రం పరిస్థితులు మారవచ్చంటున్నారు. మొత్తం మీద నియోజకవర్గంలో మిగతా నేతలతో పోల్చుకుంటే మండలికి మంచి ఇమేజ్ ఉంది. అది ఈసారి ఏ మేరకు ఉపయోగపడుతుందో చూడాలి.